రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ సర్కార్ విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. ఫార్ములా ఈరేస్ కేసులో తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు కాంగ్రెస్ లీడర్లు. గత బీఆర్ఎస్ సర్కార్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం పాసిగామ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ను సందర్శించారు ఎంపీ వంశీకృష్ణ. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఒకే గదిలో 5 తరగతులు నిర్వహించడం, పిల్లలు చెట్ల కింద చదువుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. పాసిగామ స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 బెంచీలను పంపిణీ చేశారు ఎంపీ వంశీకృష్ణ. బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు. రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసేటట్టు రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో కరెక్ట్ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు మేము కృషి చేస్తున్నాము. బీజేపీ పార్టీ మీరు చూస్తున్నారు, కేవలము పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ వారు పవర్లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రిజర్వేషన్స్ మరి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్స్కి వాళ్ళు మద్దతు తెలపలేదు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అధికారులపై సీరియస్ అయ్యారు ఎంపీ వంశీకృష్ణ. ఈఎస్ఐ హాస్పిటల్ స్థల పరిశీలనకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయతో సంప్రదింపులు జరుపుతున్నానన్నారు ఎంపీ వంశీకృష్ణ. హాస్పిటల్కు ప్రతిపాదించిన స్థలంలో లైట్లు పెట్టకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో స్థల పరిశీలన చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ. మన రామగుండం బెల్ట్లో కార్మికులు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఇట్లాంటి ప్రాజెక్ట్ వస్తే కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందుతారు ఈ హాస్పిటల్ తోటి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తే ఇన్ని అడ్డంకులు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు అందరు గమనించాలి. అయినప్పటికీ కూడా నేను నా వంతు ఏదేమైనా ఈ ప్రాజెక్టు వచ్చేటట్టు నేను పోరాడతాను. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో లాగా ఇష్టం వచ్చినట్లు జీవోలు తేవడం లేదన్నారు. కేబినెట్ భేటీలో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశ్రమల నుంచి దోచుకుంది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు చామల. వాళ్ళ హయాంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఈ ఫార్ములా కేసు గురించి కేటీఆర్ ప్రెస్ మీట్లో ఒకలా, కోర్టులో మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో కేటీఆర్ విర్రవీగుతున్నారని అన్నారు బల్మూరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి వెళ్ళి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, మల్యాల, నూకలమర్రి, రుద్రవరం గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఆది. మహిళా సంఘాల్లో లేని వారికి కూడా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, నీ ఆశీర్వాదం ఇవ్వమంటే 22 మాసాల క్రితం మీరు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయించారు. మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలకి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటూ ఉంటే ఆ మహనీయురాలు చేసిన సేవలకు
ఈరోజు గుర్తు చేసుకొని ఆ ఆలోచనతో ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ మత్స్యకారులను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మత్స్యకారుల కోసం కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో జరిగిన వరల్డ్ ఫిషరీస్ డే ప్రోగ్రాంలో పాల్గొన్నారు మెట్టు సాయి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో మత్స్యకారులకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తామని చెప్పారు. మత్స్యకారులు కానివ్వండి, మత్స్య కార్మికులు కానివ్వండి, చేపల రైతులు కానివ్వండి, మత్స్య పంపిణీదారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి యొక్క వ్యవహారం కోసం, వారి యొక్క వృత్తి యొక్క నైపుణ్యం కోసం ప్రతి నైపుణ్యం సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తన ప్రత్యేక పాత్రని, వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే మత్స్యకార కుటుంబాలకు ఎప్పుడు మత్స్యకార సమస్య ఎప్పుడు రూపడి ఉంటుంది. భూభారతి చట్టం అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు నిరాధారమని మండిపడ్డారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. బీఆర్ఎస్ పాలన తప్పిదాలను సీఎం రేవంత్ సర్కార్పై రుద్దడం తగదన్నారు. గత పాలకులు రైతుల భూ రికార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లను ఒక అమెరికా కంపెనీకి అప్పగించారన్నారు. ఇప్పటి వరకు 3,000 మంది రైతుల సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ కృషి చేసిందన్నారు కోదండరెడ్డి.